మెదక్ జిల్లా కేంద్రంలోని క్యాథడ్రల్ చర్చ్ శతవసంతాల వేడుక ఘనంగా జరుగుతోంది. పరమత సహనానికి ప్రతీకగా చర్చ్ నిలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చిగా పేరొందిన మెదక్ జిల్లా కేంద్రంలోని క్యాథడ్రల్ చర్చ్ శతవసంతాల వేడుక అట్టహాసంగా జరుగుతోంది. పరమత సహనానికి ప్రతీకగా నిలుస్తూ దేశ విదేశీ టూరిస్టులను ఆకర్షిస్తున్న ఈ చర్చ్ నిర్మించి ఈ ఏడాదితో 100 ఏళ్లు పూర్తయింది. దీంతో క్రిస్మస్ ను పురస్కరించుకుని శతవసంతాల వేడుకలు నిర్వహిస్తున్నారు. క్రైస్తవ మత ప్రచారకుడిగా ఇంగ్లాండ్ నుంచి ఇండియాకొచ్చిన రెవరెండ్ చార్లెస్ వాకర్ ఫాస్నెట్ 1897లో మెదక్ పట్టణంలోని చాపెల్ చర్చ్ బిషప్గా నియమితులైన సమయంలో ఈ చర్చ్ నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఇంగ్లాండ్కు చెందిన తన ఫ్రెండ్ ఇంజనీర్ బ్రాడ్షాతో 200 మోడల్స్ గీయించి అందులో ప్రస్తుత చర్చి నమూనాను సెలెక్ట్ చేశారు. 1914లో ప్రారంభమైన చర్చి నిర్మాణం 10 ఏళ్ల పాటు కొనసాగి 1924లో పూర్తయింది. అదేడాది క్రిస్మస్ పర్వదినం రోజున మెదక్ చర్చి ప్రారంభోత్సవం జరిగింది. ఈ డిసెంబర్ 25న సరిగ్గా 100 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా క్రైస్తవ మిషనరీ యంత్రాంగం శతాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహిస్తోంది. యూరప్ దేశపు గోతిక్ శైలిలో రూపుదిద్దుకున్న మెదక్ చర్చ్ మెయిన్ టవర్ ఎత్తు 173 అడుగులు, పొడవు 200 అడుగులు, వెడల్పు 100 అడుగులుగా ఉంది. టెక్నాలజీ, భారీ యంత్రాలు అందుబాటులో లేని ఆ రోజుల్లోనే ఊహకందని రీతిలో అత్యద్భుతంగా ఈ చర్చిని నిర్మించారు. పూర్తిగా రాళ్లు, డంగు సున్నంతోనే నిర్మాణం పూర్తి చేశారు. విడి భాగాలన్నింటినీ ముందుగానే తయారు చేసుకుని తర్వాత వాటిని క్రమంగా కలపడం అనే నూతన ప్రక్రియకు ఆనాడే పునాది వేశారు. మన దేశంలో ఈ తరహా నిర్మాణం ఇదే మొదటిదని చెప్పారు. అప్పట్లో దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రముఖ మేస్త్రీలు, శిల్పులు, కళాకారులు, వడ్రంగులతో పాటు ఇటలీ దేశ నిర్మాణ నిపుణులు సైతం మెదక్ చర్చి నిర్మాణ పనుల్లో పాలు పంచుకున్నారు. చర్చి లోపల భక్తులు ప్రార్థన చేసేందుకు కట్టిన విశాలమైన హాల్లో ఫ్లోరింగ్ కోసం తెలుపు, ఎరుపు, నలుపు రంగుల ఇటాలియన్ టైల్స్ ఉపయోగించడం విశేషం. జెకోస్లోవేకియా దేశ పనివారు, దేవవారు కలపతో ఈగల్ రూపంలో తయారు చేసిన బైబిల్ పఠన వేదిక, రంగూన్ టేకుతో రూపొందించిన ప్రభు భోజనపు బల్ల, రోజ్వుడ్తో తయారు చేసిన టేబుళ్లు, కుర్చీలు, దర్వాజాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. థామస్ ఎడ్వర్డ్ చర్చికి వాస్తు నిపుణులుగా పనిచేశారు. చర్చి వెనుక భాగంలో ఉన్న వెస్లీ గోల్ బంగ్లా ప్యాలెస్ ను తలపిస్తుంది. చర్చి నిర్మాణం పూర్తయిన 2 ఏళ్లకు 1926లో క్రైస్తవ మత ప్రచారకులకు శిక్షణ ఇచ్చేందుకు దీనిని కట్టారు. ఇంగ్లాండ్లోని ట్రినిటీ ప్యాలెస్ తరహాలో ఉండే ఈ బంగ్లా టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా జరుగుతుంటాయి. మెయిన్ ఎంట్రన్స్ కు ఎదురుగా కుడి ఎడమ వైపులో ఉండే అద్దాల కిటికీలు ఈ చర్చిలో స్పెషల్ అట్రాక్షన్. తూర్పు దిక్కున ఉన్న కిటికీ అద్దం మీద ఏసుక్రీస్తు పుట్టుక, పడమర వైపు ఏసు శిలువ, ఉత్తర దిశలో క్రీస్తు సజీవుడై లేచిన దృశ్యాలు కనిపిస్తాయి. చిన్న చిన్న రంగుల అద్దాలతో ఈ 3 కిటికీల్లో ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని పొందుపరిచారు. ఇంగ్లాండ్కు చెందిన కళాకారుడు సాలిస్బరీ. వెలుపల వైపు నుంచే సూర్యకాంతి పడ్డప్పుడు మాత్రమే లోపలి వాళ్లకి కిటికీల్లో నిక్షిప్తమైన దృశ్యాలు కనిపించడం వాటి ప్రత్యేకత. చర్చి నిర్మించి 100 ఏళ్లు పూర్తవుతుండటంతో శతాబ్ది వేడుకలను వైభవంగా చేసేందుకు సిఎస్ఐ ఏర్పాట్లు చేసింది. క్రిస్మస్ రోజు జరిగే ఉత్సవాలకు లండన్ నుంచి చర్చ్ నిర్మాత చార్లెస్ వాకర్ ఫాస్నెట్ మునిమనుమలు, మనవరాళ్లు వస్తున్నారు. ఉత్సవాల కోసం చర్చ్ టవర్కు, ప్రాకారాలకు, ప్రార్థనా మందిరంలో రంగులు వేసి ముస్తాబు చేశారు. శతాబ్ది వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ రోజు జరుగుతున్న వేడుకలకు హాజరయ్యారు. ఇక రేపు 2 కృతజ్ఞతా ఆరాధన పండుగ నిర్వహించనున్నారు. దీనికి వివిధ రాష్ట్రాల నుంచి సిఎస్ఐ పరిధిలోని 15 మంది పీఠాధిపతులు మెదక్కొస్తున్నారు. రాత్రి చర్చి ప్రాంగణంలో భారీ సెట్టింగ్లతో క్రీస్తు జీవిత చరిత్ర తెలిపే కాంటాటా ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నారు. ఇక క్రిస్మస్ రోజు తెల్లవారుజామున 4:30 గంటలకు తొలి ఆరాధనతో చర్చిలో సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇన్ఛార్జ్ బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ భక్తులకు దైవ సందేశం ఇస్తారు. క్రిస్మస్ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వేడుకల్లో పాల్గొననున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.